డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావలిలో మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. మధుసూదన్ కి జనసేనలో సభ్యత్వం ఉంది. కావలి నియోజకవర్గంలో మధుసూదన్ జనసేన యాక్టివ్ మెంబర్గా ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావలిలో మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. మధుసూదన్ కి జనసేనలో సభ్యత్వం ఉంది. కావలి నియోజకవర్గంలో మధుసూదన్ జనసేన యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. రైట్, ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్. రైట్, మొత్తానికి ఇప్పటికే కాసేపటి క్రితమే ఇక్కడికి కావలి సంబంధించినటువంటి ఎవరైతే మృత్యువాత పడినటువంటి మధుసూదన్ ఇంటికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. మరి కాసేపట్లో కూడా కుటుంబ సభ్యులతో పరామర్శించిన తర్వాత ఆయన డైరెక్ట్గా కూడా రోడ్డు మార్గాన మళ్ళా ఇటు మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకునేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు కూడా కావలి నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రజానీకం కూడా దాదాపు కూడా వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే పహల్గాం సంబంధించినటువంటి ఉగ్రవాద దాడిలో మృత్యువాత పడినటువంటి ఎవరైతే మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు మర్యాదపూర్వకంగా కూడా ఆయన యొక్క అంత్యక్రియలు జరిపించేందుకు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే మంత్రి ఆనం రామనారెడ్డితో పాటు మరొకరు మంత్రి మరో మంత్రి హరిప్రసాద్తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి ర్యాలీ స్టార్ట్ కాబోతుంది. అంత్యక్రియలకు సంబంధించినటువంటి ర్యాలీ స్టార్ట్ కాబోతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇటు మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఒకవైపు భార్య మీనాక్షి పూర్తిగా కూడా కూతురు కొడుకుని ముందు పెట్టుకొని అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏదైతే ఉందో దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతోంది. దాదాపు కూడా పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి అవకాశాలు ఉదయం నుంచి కూడా లేనప్పటికీ కూడా ఒక్కసారిగా కూడా నెల్లూరు జిల్లా కావలి వాసి ఇటు మధుసూదన్ రావు మృత్యువాత పడినటువంటి విషయం తెలిసింది. ఏపీలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఒకటి వైజాగ్ సంబంధించినటువంటి చంద్రమౌళితో పాటు మరొకరు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం సంబంధించినటువంటి మధుసూదన్ రావు. సో వీళ్ళిద్దరూ ఇటు ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గాం సంబంధించినటువంటి ఉగ్రవాద దాడిలో ఇటు మృత్యువాత పడినటువంటి విషయం ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఈ యొక్క మృతుల సంఖ్య దాదాపు 27 మంది ఉండగా దేశంలో ఇది ఒక సంచలనంగా మారినటువంటి విషయం ఇప్పటికే తెలుస్తా ఉంది. అయితే మరి కాసేపట్లో ఇటు అంత్యక్రియలు స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇటు మధుసూదన్ రావు ఇంటి వద్ద నుంచి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే కాస్త ఆలస్యమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసం ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అందరూ అప్రమత్తం అయ్యారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ యొక్క అంతిమ యాత్ర ర్యాలీ కూడా దాదాపు 3 కిలోమీటర్లు బాలకృష్ణారెడ్డి సంబంధించినటువంటి అక్కడ హిందూ శ్మశాన వాటిక వద్దకు చేరుకుంటుంది. అక్కడ చేరుకున్న తర్వాత ప్రభుత్వ లాంఛనాలకు సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వ దూతగా వస్తున్నటువంటి ఆనం రామనారెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. పూర్తిగా కూడా ఈ యొక్క డిప్యూటీ సీఎం వచ్చినటువంటి ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఒకవైపు ఎవరిని కూడా బయట ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఎవరిని కూడా బయటికి రానియకుండా రోపుల సహాయంతో పూర్తిగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఒకసారి మనం విజువల్స్ లోకి వెళ్తే ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే చిన్న అంటే చాలా ఎగ్జిస్టెడ్గా ఉన్నటువంటి ప్రాంతం మధుసూదన్ రావు ఉన్న ఇల్లంతా కూడా. అయితే వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఇప్పటికే నియోజకవర్గ స్థాయి నుంచి కూడా కొంతమంది బయట ప్రాంతం నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అధికారులంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వింగ్ అంతా కూడా వీటన్నిటిని కూడా అలర్ట్ చేసింది. అయితే మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు. ఏదంటే లోపల ఆయన కుటుంబంతో ఎవరైతే మధుసూదన్ రావు కుటుంబంతో వాళ్ళ యొక్క మిస్సెస్ ఎవరైతే మీనాక్షి ఉన్నారో మీనాక్షితో పాటు దత్తు వాళ్ళ కుమారుడు అదేవిధంగా వేద సంబంధించినటువంటి కుమార్తె వాళ్ళ ముగ్గురితో కాసేపు మాట్లాడిన తర్వాత ఆయన బయటకు వస్తారు. ప్రభుత్వం నుంచి భరోసా ఇస్తారు. మరి ఇలాంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి భరోసా ఉండబోతుంది. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే ఇటు మీడియా సమావేశానికి ఆయన కూడా వచ్చి మాట్లాడతారు. సరే, మీడియా సమావేశం సంబంధించినటువంటి ఎలాంటి మాటలు మాట్లాడతారో కాస్త ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అన్ని ఏదైతే పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద
పెద్దలందరూ కూడా ఉదయం నుంచి కూడా హాజరయ్యారు. ఏదైతే అంతిమ యాత్ర మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. అంతిమ యాత్రలో దాదాపు కూడా ఇక్కడి నుంచి అధికారులు, బంధుమిత్రులు, వాళ్ళ ఫ్రెండ్స్, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి అనేక మంది కూడా కడసారి కడసారి మధుసూదన్ రావును చూసేందుకు ఈరోజు దేశంలోనే అత్యంత దారుణమైనటువంటి ఘటన చెప్పుకోవచ్చు. ఒకేసారి ఉగ్రవాద దాడుల్లో ఈరోజు ఉగ్రవాదుల చేతిలో 27 మంది బలిపశువులైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు కావలి నియోజకవర్గం సంబంధించినటువంటి మధుసూదన్ రావు ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఇతను IBM సంబంధించినటువంటి సంస్థలో సీనియర్ హార్టికల్చర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈయన గత 20 ఏళ్ల నుంచి కూడా బెంగళూరులోనే ఉంటున్నాడు. బెంగళూరుకు సంబంధించినటువంటి ఉద్యోగ రీత్యా అక్కడే వెళ్ళడం జరిగింది. ఆయన అమెరికాలో కూడా ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి బాగలేనందువల్ల వాళ్ళు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఇక్కడ కావల్లో ఉంది కాబట్టి ఇక్కడే ఉండి సేఫెస్ట్ గా చూసుకునేందుకు కూడా బెంగళూరులో ఆయన జాబ్ చేస్తున్నారు. సో ఈ తరుణంలో ఇంటికి పెద్ద దిక్కు అయినటువంటి ఈరోజు ఇంటికి ఒక మెయిన్ కుటుంబ పెద్దగా ఉన్నటువంటి ఎవరైతే సోమిశెట్టి మధుసూదన్ రావు ఇక లేరనే విషయాన్ని కుటుంబ సభ్యులైతే జీర్ణించుకోలేకపోతున్నారు. కొంత మీడియాను అయ్యుండొచ్చు, అధికారులు అయ్యుండొచ్చు, కొంత లోపలికి రానియడానికే కొంచెం వాళ్ళ అసహనం వ్యక్తం చేసినప్పటికి కూడా కానీ ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరూ వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడైతే మనం మొత్తం రోప్ పార్టీ కూడా పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్లారు. భారీగా కూడా ప్రజలు వచ్చున్నారు. ఒకవైపు దేశంలో జరిగినటువంటి ఈ యొక్క దాడిని ఖండిస్తూ ఇప్పటికే ప్రజానీకం ఒక్కొక్కరు ఇక్కడ చేరుకుంటున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి మరి కాసేపట్లో ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఇక్కడికి మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన రోడ్డు మార్గాన మరలా మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. సో మంగళగిరి పార్టీ కార్యాలయానికి మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన్ని చేరుకుంటారు. ఏదేమైనా కూడా ఈరోజు ఎవరైతే సోమిశెట్టి మధుసూదన్ రావు కుటుంబానికి ఒక తీరని లోటు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ సీఎంగా ఇక్కడ ఈరోజు ఆయన డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడంతో ఒకందుకు కూడా ఈరోజు కావలి నియోజకవర్గమే కాదు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు. ఈరోజు దేశ భద్రతకు దృష్ట్యా కూడా పూర్తిగా ముందుకు కొనసాగాలి. ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఈరోజు విహారయాత్ర, విషాదయాత్ర ఈరోజు వాళ్ళ యొక్క కుటుంబాన్ని చిందరబందరం చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. కుటుంబంలో ఈరోజు పెద్ద దిక్కు పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబానికి ఎవరు భరోసా ఇస్తారంటూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఈ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళంతా కూడా దాదాపు జమ్మూ కాశ్మీర్ పహల్గాం సంబంధించినటువంటి ఏరియాలో అక్కడ ఉన్నటువంటి సొగసులు, అక్కడ ఉండేటువంటి అందాలను చూసేందుకు, యాక్చువల్లీ అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలు చూసేందుకు ఆ కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది కొలీగ్స్తో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ కొలీగ్స్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపు ఇది ఒక ట్రిప్గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ట్రిప్ వెళ్ళినటువంటి వాళ్ళు మరో 4-5 రోజుల పాటు కూడా ఇక్కడే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పోయినటువంటి సమయంలో పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా అక్కడ ఉగ్ర దాడిల్లో వాళ్ళు మృత్యువాత పడినటువంటి ఆ సందర్భాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే భార్య మీనాక్షి ముందే ఈరోజు సోమిశెట్టి మధుసూదన్ రావుని అత్యంత దారుణంగా, కిరాతకంగా కూడా రివాల్వర్ రైఫిల్తో పూర్తిగా 42 నుంచి 43 బుల్లెట్లు అతని హెడ్ నుంచి కూడా కాల్చడం జరిగింది. సో ఈ ఫైరింగ్ అనేది పక్కన ఉన్నటువంటి వాళ్ళ భార్య మీనాక్షి చూసింది. సో ఇంతటి దారుణమైనటువంటి ఘటన, ఇంతటి దారుణమైనటువంటి సందర్భం, ఇంతటి దారుణమైనటువంటి సన్నివేశం ఏ భార్యకి రాకూడదంటూ కూడా ఆ భార్య మీనాక్షి ఆవేదనతో ఆర్తనాదనాలు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా కన్నీటి పర్వంతమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో అంతిమయాత్ర స్టార్ట్ కాబోతుంది. ఏదైతే బాలకృష్ణారెడ్డి సంబంధించినటువంటి ఎక్కడైతే అక్కడ ఉంటుందో హిందూ శ్మశాన వాటిక ఉంటుందో ఆ హిందూ శ్మశాన వాటి వద్దకు ఇక్కడి నుంచి అంతిమయాత్రగా బయలుదేరుతుంది. ఊరేగింపుకు సంబంధించినటువంటి ర్యాలీలో కూడా దాదాపు ఇక్కడ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ బయటకి ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడతారు. మీడియాతో మాట్లాడిన తర్వాత లోపల కుటుంబానికి ఎలాంటి భరోసా ఇచ్చారు, మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇలాంటి ఏదైతే చర్యలు ఉన్నాయో, ఉగ్రవాద చర్యలు ఉన్నాయో, ఉగ్రవాద దాడులు అన్నింటినీ కూడా ఖండించేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి అలా ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆసక్తికరంగా కూడా అందరూ కూడా ఎదురు చూసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఈరోజు ఎవరు వచ్చినప్పటికి కూడా, ఎంతమంది చెప్పినప్పటికి కూడా ఆ కుటుంబానికి ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. మరి ఈరోజు కుటుంబం పెద్ద దిక్కు పోగొట్టుకున్నటువంటి సోమిశెట్టి మధుసూదన్ రావు తల్లిదండ్రులు ఇద్దరు కూడా
కొంతవరకు కూడా ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకుండా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉన్న నేపథ్యంలో రాత్రి 11 గంటల వరకు కూడా వాళ్ళకి చెప్పలేదు. ఒక యాక్సిడెంట్గా జరిగిందని చెప్పినప్పటికి కూడా షామియాన్ అన్ని వేస్తున్నప్పటికీ ఆ కుటుంబంలో ఏదో కొంత కలత, ఆ తల్లి పడే ఆవేదన, ఆ తండ్రి పడేటువంటి బాధ అంతా ఇంత కాదు. అరటిపళ్ళు అమ్ముకుంటూ చిన్న స్థాయి నుంచి ఈరోజు ఒక ఏదైతే పెద్ద స్థాయికి, అంటే అతను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఏదైతే నిలదొక్కున్న తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి అక్క చెల్లెలను మరికొంతమంది బంధువులను కూడా సాఫ్ట్వేర్ రంగంలో కీలకమైనటువంటి పోస్టింగ్లు ఇప్పించడం జరిగింది. సో అలాంటి ఏదైతే దాతృ హృదయం ఉన్నటువంటి అందరితో కలిసిమెలిసేటువంటి వ్యక్తి ఈరోజు మధుసూదన్ రావు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ దాదాపు 10 నిమిషాల పైగా కూడా మాట్లాడుతున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ పహల్గాం సంబంధించినటువంటి ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి చేసేటప్పుడు పక్కనే వాళ్ళ భార్య మీనాక్షి ఉంది. సో ఆమెను అడిగి తెలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరు బిడ్డలను కూడా ఆయన హక్కును చేర్చుకుంటున్నాడు. ఏదైతే వాళ్ళ ముగ్గురు కుటుంబ సభ్యులతో పరామర్శించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడి ఇక్కడ అంతిమ యాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొనటం లేదు, పాల్గొనేటువంటి పరిస్థితులు ఉంటే దాదాపు కూడా రష్ ఎక్కువ ఉంటుంది, జనాలు సమీకరణ ఎక్కువగా ఉంటుంది. సో ఆ పరిస్థితులు ఉండకుండా ముందుగా పోలీస్ యంత్రాంగం అధికారులతో ఆయన మాట్లాడిన తర్వాత కేవలం ఇంటికే పరిమితమైనటువంటి ఈయన పరామర్శ పూర్తయిన తర్వాత రోడ్డు మార్గాన మంగళగిరికి వెళ్తారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మధ్యాహ్నం రోడ్డు మార్గాన బయలుదేరిన తర్వాత ఇక్కడ కావలికి వచ్చారు. కావలిలో దాదాపు ఒక అరగంట పాటు స్టే చేశారు. ఇక్కడ మొదటిగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ బాడీ ఉన్నటువంటి ప్రాంతాన్ని సందర్శించి అక్కడే తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పలేనటువంటి ఆయన కొంత ఆవేదన చెంది ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాడు. ఈరోజు ఎమోషనల్గా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులతో కొంత మాట్లాడారు. ఆ తర్వాత లోపల ఏదైతే అప్పటి వరకు నిన్న 2 రోజుల నుంచి ఏడుస్తున్నటువంటి తన భార్య, ఎవరైతే మధుసూదన్ భార్య ఉందో ఆ భార్య పూర్తి స్థాయిలో కూడా ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేటువంటి ఇంకా కొంత సమయం తీసుకునేటట్టున్నాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క మీడియా సమావేశంలో మాట్లాడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి షెడ్యూల్ మరి కాసేపట్లో ముగియనుంది. మధుసూదన్ రావు సంబంధించినటువంటి అంతిమ యాత్ర మరి కాసేపట్లో ఇంటి నుంచి కూడా ఏదైతే పూర్తి స్థాయిలో హిందూ శ్మశాన వాటిక వరకు కూడా ఒక ర్యాలీగా కొనసాగే పరిస్థితి కనబడుతోంది. ఇది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ పై తాజా అప్డేట్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ నరేష్.